హాయ్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణలోని జన సైనికులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. జన సైనికులకు, జనసేన నాయకులకు, జనసేన పార్టీకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఏమిటి అదంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 21కి 21 గెలుచుకొని 2 ఎంపీ స్థానాలు గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్ తోటి రికార్డుల మోత మోగించిన జనసేన పార్టీకి అక్కడ ఆటోమేటిక్‌గా గుర్తింపు పొందిన పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఇప్పటివరకు రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే ఉంది. ఇప్పుడు రికగ్నైజ్డ్ పార్టీగా మారింది. అయితే ఈ రికగ్నైజ్డ్ పార్టీ ఎక్కడి వరకు? ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే రికగ్నైజ్డ్ పార్టీ. మళ్ళీ తెలంగాణలోనో లేకపోతే మరో స్టేట్‌లోనో పోటీ చేయాల్సి వస్తే గనక మళ్ళీ మన గాజు గ్లాస్ జనసేన పార్టీకి ఉంటుందా లేదా అనేది మాత్రం ఇంకా క్వెషన్ మార్క్‌గానే ఉంది. అయితే ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా తెలుగు స్టేట్ కాబట్టి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి తెలంగాణలో కూడా మాకు అవకాశాన్ని ఇవ్వండి. గుర్తింపు పొందిన పార్టీగా మమ్మల్ని తెలంగాణలో కూడా గుర్తించండి. మాకు గాజు గ్లాస్ గుర్తును శాశ్వతంగా తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వీలు కల్పించండి ఆ గుర్తుతోటి అని చెప్పేసి జనసేన పార్టీ అప్పీల్ చేసుకుంది. అప్పీల్ చేసుకుంటే దాన్ని సానుకూలంగా పరిశీలించి ఆల్రెడీ ఒక రికగ్నైజ్డ్ పార్టీగా మారింది ఆంధ్రప్రదేశ్లో. అలాగే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలుగు ప్రజలకు సుపరిచితం కాబట్టి, హీరోగా కూడా సుపరిచితం కాబట్టి, గత ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు కాబట్టి విచక్షణ మేరకు ఒక సానుకూలమైన నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే తెలంగాణలో పోటీ చేసేటప్పుడు కూడా గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేయొచ్చు. సో వేరే వాళ్ళకి కేటాయించరు. ఇది ఫ్రీ సింబల్స్ నుంచి తీసేసి జనసేన పార్టీకి గుర్తు మీద పోటీ చేసే ప్రతి ఎన్నికలో జనసేన పార్టీ గాజు గ్లాసు వాడుకోవచ్చు. దీనికి ఇప్పుడే ఆ వార్త చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన జనసేన పార్టీకి తెలంగాణలోనూ గుర్తింపునివ్వడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనను ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తించిందని, దానికి అనుగుణంగా తెలంగాణలోను గుర్తించాలని, గాజు గ్లాసు గుర్తు ఇవ్వాలని ఇటీవల ఆ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ మేరకు అనుమతినిస్తూ ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే తెలంగాణలో కూడా ఇక నుంచి గుర్తింపు పొందిన పార్టీగా జనసేన పార్టీ ఉండబోతోంది. ఇది చాలా బిగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ కూడా. సో ఒక రకంగా అడ్వాంటేజ్గా మారుతుంది. ఇప్పటివరకు అయితే తెలంగాణ మీద పెద్ద ఫోకస్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముందు తమను తాము నిరూపించుకున్న తర్వాత మాత్రమే తెలంగాణకి ఎంటర్ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు భావించారు. అందుకే మొన్న కూడా క్యాడర్ మరింత ఒత్తిడి చేసినందువల్ల మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో కూకట్పల్లితో పాటు ఒక 8 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది బీజేపీ మద్దతుతోటి. అయితే ఇక్కడ కూకట్పల్లి తప్ప మిగతా చోట్ల పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చూపించలేదనే చెప్పాలి. పెద్దగా కాదు, అసలుకి ఫ్లాప్ అయిన షో అనమాట. సో ఇక్కడ గాజు గ్లాస్ గుర్తుతో కూకట్పల్లిలో మాత్రం మంచి ఫైట్ అయితే ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేయాల్సినంత మేరకు తెలంగాణలో ప్రచారము చేయలేదు. వాస్తవానికి కాన్సన్ట్రేషన్ కూడా చేయలేదు. దాదాపు 95% ఏపీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 5-10% తెలంగాణలో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగూ గుర్తింపు పొందిన పార్టీగా ఇక్కడ తెలంగాణలో కూడా గుర్తించారు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ వేగం పెంచే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉనికి కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు. ఖచ్చితంగా వాటిల్లో కూడా ఇది చాలా అడ్వాంటేజ్ కాబోతుంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగడం కూడా త్వరలో ఉంది. అయితే అప్పుడు మాత్రం బీజేపీ మద్దతుతోటి కొన్ని స్థానాలు గట్టిగా తీసుకొని ఫైట్ చేసి కొంతమంది కార్పొరేటర్లని హైదరాబాద్ నగరంలో జనసేన ఉనికిని చాటాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్న నేపథ్యంలో ఇది ఒక మంచి న్యూస్, బూస్టింగ్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి.